కడప జిల్లా బద్వేల్ను వీర బ్రహ్మేంద్ర స్వామి జిల్లా చేయాలని వివిధ సంఘాల విద్యార్థులు 4 రోడ్ల కూడలిలో భారీగా మానవహారం నిర్వహించారు. వైసీపీ నేత నల్లేరు విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా బద్వేల్ పట్టణము కడప జిల్లాలో ఉండగా ఇప్పుడు అన్నమయ్య జిల్లాకు మారుస్తుండడం మంచిది కాదని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని బద్వేల్ నియోజకవర్గాన్ని కడప జిల్లాలో కొనసాగించాలని ఆయన అన్నారు. అన్ని సంఘాల వారికి, న్యాయవాదులకు, ఉపాధ్యాయ సంఘాలకు, మిగతా సంఘాల వరకు, విద్యార్థులకు, ఇక్కడ వచ్చిన ప్రజలకు, ప్రైవేట్ శాల విద్యార్థులకి నా హృదయపూర్వక నమస్కారాలు. బద్వేల్ తాలూకా కడప జిల్లాకు కొన్ని వందల సంవత్సరాల నుంచి అవినావ సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంగా పరంగా గాని, విద్యాపరంగా గాని, బంధుత్వ పరంగా గాని చాలా సంబంధం పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా పునరుజ్జీవన భాగంగా రాజంపేట జిల్లా చాలా బాధాకరం, చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే బద్వేల్ తాలూకాలో కాశీనాయన కలిసిపాడు గుంటూరు మండలం రాజంపేట దుర్గాపూర్లో 3 కిలోమీటర్లు దాటిపోవాల్సి వస్తా ఉంది. ఈ పరిస్థితులలో అందుకే రెవెన్యూ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులోనే తీసుకొచ్చి మళ్ళా జిల్లాను తీసుకుపోయి ఏకంగా రాజంపేటలో చేయాలంటే ప్రజలు చాలా ఇబ్బందిగా